నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, కానీ నేటి ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రులు ఉన్నారు. మరి నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అమరావతికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నేడు అదే అమరావతి గురించి మాట్లాడుకోవాలి అంటే అది ఏ దశలో ఉంది అంటే ఏం చెప్తారు? ఓం నమ శివాయ. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం నాన్న, నాడు ప్రధాని గారు వచ్చి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంటే నాటి ప్రధాని తీసుకొచ్చి దేశ ప్రధాని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిపించి ప్రజారాజధానికి శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. అన్ని గ్రామాల నుంచి మట్టి, అన్ని గ్రామాల నుంచి శుద్ధ జలాలు తెప్పించి ప్రజారాజధాని అని చెప్పి అమరావతిలో శంకుస్థాపన చేసి మాట వాస్తవం. దానికి ఒక ప్రణాళిక, ఒక నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే మన చండీగఢ్ ఉంది కదా, 2 రాష్ట్రాలకు రాజధాని చండీగఢ్. అట్లాగా ఒక సపరేట్ డిజైన్ ప్లాన్ ఎలా ఉండాలి, దీనికి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని అంచనా వేసుకొని ఎలా ముందుకు తీసుకుపోవాలని వివిధ దేశాలు, టర్కీ కూడా పోయినారు మనోళ్ళు, జపాన్, సింగపూరు, కొన్ని దేశాలన్నిటినీ చూసుకొని మనకు అనుకూలమైనటువంటి మన దగ్గరున్న బడ్జెట్కి అనుకూలంగా నూతన దృక్పథంతో, విశాల దృక్పథంతో 100 సంవత్సరాల పైబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పవర్ సమస్య లేకుండా, వాటర్ సమస్య లేకుండా, అన్నీ ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని రకాల రీసెర్చ్ చేసి ప్రజలందరికీ, సీమాంధ్ర ప్రజలందరికీ సమాన దూరంలో ఉండేటట్టు, వాటర్ సమస్య లేకుండా, రైలు కనెక్టివిటీ సమస్య లేకుండా, నేషనల్ హైవే సమస్య లేకుండా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సమస్య లేకుండా, అన్ని రకాల వసతులు ఒకే చోట ఉండబడినటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో ఏంది, ఇలా నీళ్ల కోసం చచ్చిపోతున్నారు. ఇలా కర్ణాటక అయితే ఏమైంది, కొంతమంది నీళ్లు లేక అల్లాడిపోతున్నారుగా. అటువంటి భారతదేశంలో నీటి సమస్య లేనటువంటి మానవుడికి శరీరంలో కూడా 70% నీళ్లు ఉంటాయి, మిగతా 30% బొక్కలు, ఎముకలు ఇవన్నీ ఉంటాయి. కానీ నీళ్లు అనే సమస్య లేకుండా అటు గోదావరి, ఇటు కృష్ణవేణి, గోదావరి 2 జలాలు అనుసంధానం చేసుకొని నీటి సమస్యను తీర్చడం, నేషనల్ హైవేల కనెక్టివిటీ, ఇటు హైదరాబాద్కి విజయవాడకు కానీ, అటు విజయవాడ నుంచి చెన్నైకి కానీ, తర్వాత చెన్నై నుంచి కోల్కత్తా, మనకి ఇటు విజయవాడ నుంచి కోల్కత్తాకు కానీ, విజయవాడ నుంచి మనకి న్యూఢిల్లీ పోవటానికి రైలు కనెక్షన్ ఉంది. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తయారు చేసుకొని అన్ని రకాల డిజైన్లు ఏర్పాటు చేసుకొని సిఆర్డిఏ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళిక రూపొందించడానికి చంద్రబాబు నాయుడు గారికి 2.5 సంవత్సరం టైం పట్టింది. ఆ 2.5 సంవత్సరంలో కూడా బస్సుల్లో తిరుగుతూనే అట్టట్టట్టట్ట చాలా నిర్మాణాలు పూర్తి చేయటం జరిగింది. ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ మహానగరం డెవలప్ అయిందంటే 1996లో పునాది పడినటువంటి హైదరాబాదు ఇప్పుడు 24, అంటే 30 సంవత్సరాలు పెట్టింది హైదరాబాదు. ఒక ఆర్థిక ఢిల్లీని తలదన్ని, ఒక మద్రాసుని తలదన్ని, తర్వాత బొంబాయిని తలదన్నేటటువంటి బెంగళూరు నగరాన్ని తలదన్నే ఒక ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేయడానికి దాదాపు 30 ఏళ్ల ప్రణాళిక, ముందు ప్రణాళిక. ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఐటీ పార్క్ అయితేనేమి, బయోటెక్ పార్క్ అయితేనేమి, కెమికల్ రంగాలు అయితేనేమి, వివిధ రంగాలు అభివృద్ధి చెందడానికి గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు 27 రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టి ఆటోమేటిక్గా హైదరాబాదు లాగా మన అమరేంద్రపురి అమరావతి లాగా తయారవ్వాలంటే 2.5 సంవత్సరాల్లో ఒక ఇళ్ళు అపార్ట్మెంటే కట్టలేం మనం. అటువంటిది ఒక రాజధాని నగరం నిర్మాణం చేయాలంటే కనీసం అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు, ఇప్పుడున్న స్పీడ్గా పరిగెత్తినా కూడా 10 నుంచి 15 సంవత్సరాలు పట్టద్ది. కానీ చంద్రబాబు నాయుడికి 2.5 సంవత్సరం టైం ఇచ్చి ఏమీ కట్టలేదన్నది కూడా అనైతికమైనటువంటి చర్య. అయినప్పటికీ సచివాలయం కట్టాడు, తర్వాత హైకోర్టు కట్టాడు, తర్వాత ఏం చేశాడు, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, సచివాలయంలో పనిచేసే వాళ్ళకి, తర్వాత కోర్టు సిబ్బందికి క్వార్టర్లు కూడా కట్టి ఫినిషింగ్ స్టేజ్లో ఆగిపోయినాయి. ఎవరు, ఈ జగనాసురుడు అనేటటువంటి. ఈరోజు రాష్ట్ర పరిపాలన ఏడ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయం నుంచే పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాలు ఎక్కడ జరుగుతుంది, అమరావతి నగరంలోనే జరుగుతున్నాయి.
అయితే ఏమీ చేయలేదని డొంక తిరుగు మాటలు. అయితే అమరావతి ప్రాంతంలో గతంలో 2014 నుంచి 2019 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమేర ఖర్చు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే కొన్ని కంపెనీలను ఇతర దేశాలకు వెళ్ళి కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కానీ తేవడం జరిగింది. అవి వెళ్ళిపోవడము జరిగింది. మరి ఇట్లా పలు రకాలుగా పలు భాగాలుగా చేసిన అభివృద్ధి పనుల గురించి ఒకసారి తెలియజేస్తారా? 1 by 1 మాస్టర్ ప్లాన్లో చంద్రబాబు నాయుడు పెట్టిన మాస్టర్ ప్లాన్లో రింగ్ రోడ్డు తీసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు రాజధాని చుట్టూ 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ నిర్మాణాన్ని 17,761 కోట్లతో ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చితే ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చాయి. అదొకటి తీసుకున్నాం. అది అతి గతి లేదు. ఈ మహానుభావుడు వచ్చిండు, ఈ జగనాసురుడు అనేవాడు వచ్చిండు, ఈ పులివెందల పులకేశి అనేవాడు ఒకడు వచ్చి నాశనం చేసిండు ఔటర్ రింగ్ రోడ్. తర్వాత 10,000 కోట్లు వృధా అయినాయి. ఎలా చెప్తాను? రాజధాని మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం ఏం చేసింది? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నేను చెప్పాను కదా, సచివాలయము అది ఇది అని అన్నీ చెప్పాను కదా. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. తర్వాత పెట్టుబడులన్నీ వెనక్కపోయినాయి. ఏమేమి పెట్టుబడులు వెనక్కపోయినాయి నేను ఇప్పుడు చెప్తాను మీకు. అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు ఇలువే సుమారు ప్రాథమికంగా వస్తాయి 44,300 కోట్ల రూపాయలు. అవన్నీ ఎంత వాల్యూ ఎంత నాన్న? 44,300 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాథమిక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వైసీపీ అధికారంలో వచ్చే నాటికి అమరావతిలో భూముల కేటాయింపులు కూడా జరిగినాయి. అన్ని సంస్థలకి ప్రతిపాదనలు అన్నీ అయిపోయినాయి. ఇంకేం చేయాలా? పని చేసుకుంటా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? ఈ జగనాసురుడు అనే రాక్షసుడు వచ్చి, ఈ జగన్మోహిని రెడ్డి అనే ఓడొచ్చి, ఈ పులివెందల పులకేశి అని వచ్చి, ఈ సైకో అనే ఒక ముఖ్యమంత్రి వచ్చి మొత్తాన్ని ఎలగొట్టేసిండు. ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్తాను నేను. ప్రఖ్యాత సంస్థలు మాయం. అమరావతి స్థలాల కోసం ప్రైవేట్ కంపెనీలు పక్కన పెడతాం నాయన. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు పోటీ పడ్డాయి. వీడికి నొప్పి ఏంటి? 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు. ఎంత? 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి. చాలా సంస్థలు ఉంటాయి నాయన కేంద్ర ప్రభుత్వంలోనూ. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఉంటాయి కేంద్ర. ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు కూడా కట్టుకోవాలిగా. వాళ్ళు విశాఖపట్నం అన్నాడు. అమరావతిలో 208 సంస్థలు. ఎన్ని? 208 సంస్థల్లో ఎంతమంది పనిచేస్తారు నాన్న? ఒక్కొక్క సంస్థలో కనీసం 100 మంది ఉండరా? 2,500 మంది ఎంప్లాయ్మెంట్ వేసుకో. వాళ్ళకి 2,500 ఇళ్ళు కావాలిగా. వాళ్ళ పిల్లవాళ్ళకి స్కూళ్ళు కావాలిగా. చూడు, ఆలోచన చేస్తాం. తర్వాత 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఏంటంటున్నానా? లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను. ఇట్లా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉంటాయి మనకి. ఏది? మన సర్వే ఆఫ్ ఇండియా. తర్వాత తీసుకుంటే ఆల్ ఇండియా రేడియో. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 18 రకాల సంస్థలు రావాల్సి ఉండే మనకి. ఈ 18 మొదట్లో చెప్పిన 24 అర్థమైందా? 42 సంస్థలు సర్వనాశనం చేసి పెట్టిండుగా. ప్రభుత్వమే కదా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి. ప్రభుత్వ రంగంలో ఆ బిల్డింగ్లు కట్టుకుంటే ఆఫీసర్లు అందరూ వస్తే ఎంత బాగుంటుంది. తర్వాత చెప్తానా స్థలాలకు. ఇప్పుడు ఈ 18 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, సెంట్రల్ 24 ప్రభుత్వ సంస్థలకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాటికి 18 కేంద్ర సంస్థలకు. ఈ 42 సంస్థల్లో మొదట దానికి 24 సంస్థలకు 208 ఎకరాలు. తర్వాత 18 సంస్థలకు వచ్చి 27 ఎకరాలు నాన్న. ఊరికి ఇలా డబ్బులకే ఇచ్చింది వాళ్ళకి కూడా. సిఆర్డీఏ కేటాయించింది. జగన్ సర్కారు వైఖరిలో అక్కడ నిర్మాణాలు చేయలేదు. ఇప్పుడు ఎస్బీఐ ఉందన్న నాన్న, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు పెట్టుకోవాలిగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కేంద్ర ప్రభుత్వమే కదా నాన్న. వాళ్ళు సంస్థ పెట్టుకుంటారుగా. ఈయన వైఖరితోటే అంటే మౌలిక వసతుల్లో బస్సులు వచ్చిపోయేదానికి రోడ్లు కావాలిగా, కరెంటు కావాలిగా, వాడుకోవటానికి నీళ్లు కావాలిగా, డ్రైనేజ్ కావాలిగా. ఈ ఏర్పాటు చేయాలి. అంతెందుకు ఎయిమ్స్ హాస్పిటల్కి డ్రైనేజ్ ఇలా దుర్మార్గుడు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వచ్చింది కదా మంగళగిరిలో. దానికే కృష్ణా నది పక్కన నాటికి మంచినీళ్ళ కనెక్షన్ ఇలా, డ్రైనేజ్ కనెక్షన్ ఇలా. దుర్మార్గుడు అటువంటి దుష్టుడు. తర్వాత చెప్తా. ఈ దేశాల గురించి చెప్తాం. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతున్న సమయంలో ఎప్పుడు చూసినా రాత్తుంబవళ్ళ తేడా లేకుండా 20,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. దేశ విదేశ ప్రతినిధులతో అమరావతి, విజయవాడ ప్రాంతాలు సందడిగా సంక్రాంతి పండగలాగా రోజు కలకల్లాడుతూ ఉంటే టీ కొట్లో ఎంతమంది బాగుపడతారు?
హోటల్ వాళ్ళు ఎంతమంది బాగుపడతారు, లాడ్జీల వాళ్ళు ఎంతమంది బాగుపడతారు, తర్వాత ట్రావెలింగ్ వాళ్ళు ఎంతమంది బాగుపడతారు? ఇదంతా వినాశనం కాక ఇంకేమవుతుంది? జిఎస్టీ రూపంలో డబ్బు ఎంత వస్తుంది? అర్థమైందా? సింగపూర్ నుంచి డైరెక్ట్గా విమాన సర్వీసులు కూడా ఉండేది మనకి. మొత్తం నాశనం చేసినవుగా, సర్వనాశనం చేసినవుగా. ఏం జరిగి చెప్తాను. అక్కడ కానీ సింగపూర్ అంటాడు కదా, ఆ సంస్థలకు ఇచ్చింది ఎంతో చెప్పంటారు. స్టార్టప్ సంస్థలుగా 1961 ఎకరాలు సింగపూర్ వాళ్ళకి ఇచ్చింది. మనకు ఆ భూములు రైతులు ఇచ్చిందంతా 34,000 ఎకరాలు. మన సింగపూర్ కన్సార్టియానికి మనం ఇచ్చిన భూములు ఎన్ని? 1961 ఎకరాలు. వాటిని డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యోగస్తులు ఎంతమంది సంతకం పెట్టారు తెలిసిన? 2.5 లక్షల మందికి ఉపాధి వచ్చేది. ఎంతమంది? మన చదువుకున్న బిడ్డలకి 2,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేది. నాశనం చేసిందిగా. బీటెక్ చదువుకున్న వాళ్ళని, హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న వాళ్ళని, ఎంబీఏ చదువుకున్న వాళ్ళని, ఎంసీఏ చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది ఎంత? మొత్తం కట్టిపెట్టింది సింగపూర్ వాళ్ళకి. 1961 ఎకరాలు వాళ్ళు సపరేట్గా ఇచ్చి ఒక ప్రాంతాన్ని దాన్ని డెవలప్ చేసి మా పిల్లలకు ఉద్యోగాలు ఇమ్మన్నాడు. తప్పేంటి అంట? ఇది ఎప్పుడైనా బడికి పోయి చదువుకుంటే కదా ఈ ముఖ్యమంత్రి. పువ్వుల్లో పేపర్ పెట్టి చదువుకునే వాడికి బడికి పోయి చదువుకుంటే కదా ఎప్పుడన్నా. వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, చూసి చదవరా అంటే అమ్మమ్మ అబ్బా తబ్బా జబ్బా అంటుంటాడు. పువ్వుల్లో పేపర్ పెట్టి చదువుకునే వాడికి ఏం తెలుస్తుంది? ఇది తర్వాత ప్రాజెక్టులు పరారు. ఏమేం ప్రాజెక్టులు పరారైనవి? ఈరోజు అమరావతి సమాంతరంగా కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి అటు ఇటు 1,000 కోట్లు విలువైన భారీ నివాస వాణిజ్య ప్రాజెక్టులు అప్పట్లో మొదలైనవి. అంటే అపార్ట్మెంట్లనా? కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీకి లెఫ్ట్ రైట్ ఏం చేశారంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకోవటం రియల్ ఎస్టేట్ వాళ్ళు. 2 వాణిజ్య సముదాయాలు అంటే బట్టల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం చూద్దాం, టాటా వాళ్ళు బిజినెస్ లేదా, బజాజ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ బిజినెస్ అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. ఇంట్లో హోమ్ నీడ్స్ అన్నీ పెడతారుగా, ఫ్రిడ్జ్లు, కుక్కర్లు, లేకపోతే వాషింగ్ మిషన్లు, అన్నీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గుడ్స్ అన్నీ ఉంటాయిగా, ల్యాప్టాప్లు, సర్వీస్ అన్నీ ఉంటాయి కదా. వాణిజ్య సముదాయాలు, తర్వాత ఏంటి నివాస సముదాయాలు. ఆ ప్రాజెక్టులన్నీ ఏం చేశారంటే అప్పుడు నిర్మాణాలు స్టార్ట్ చేసినాయి. మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయి. ఈ జగనాసురుడు అనేవాడు వచ్చి ఆ బ్రాజీ ప్రాజెక్టులంతా నష్టాలు వచ్చేసి మొత్తం వెళ్ళిపోయింది. ఈడు అభివృద్ధి చేయిపోయి అమరావతిని. తర్వాత కంటి తుడుపు చర్యలు. జగనాసురుడు నువ్వు మనిషివరా? చెప్తాయిను ఏం చేసిండో చెప్తాయిను. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాల్లో ఇప్పటికీ సచివాలయం, శాసనసభ సమావేశాలు జరుగుతున్నమాట వాస్తవేగా. హైకోర్టు అక్కడి నుంచే పనిచేస్తుంది. ఈ 5 ఏళ్లలో హైకోర్టు దగ్గర ఒక అదనపు భవనం నిర్మించడం తప్ప, అది ఎప్పుడు హైకోర్టు మెట్టిడ్స్ కొడితే మాకు భవనాలు జరిపాలేదని కోర్టుతో పెట్టుకుంటే మన పైన గోయేంద్ర అనుకొని ఒక్క భవనం కట్టిండు. వాళ్ళకి క్వార్టర్స్ కేటాయించిందా? ఏముందే రంగులు వేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే రెంట్ లేకుండా ప్రభుత్వానికి భారం తగ్గిపోద్దిగా. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఇటువంటి దగాకోరు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా షణ్ముఖు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాభా ఎంత? 5 కోట్లు 10 లక్షలు. అప్పు ఎంత? 13,50,000 కోట్లు. నేను చెప్పే మాట కాదు షణ్ముఖు. దేశ రక్షణ మంత్రి, దేశ హోంమంత్రి చెప్పిండు, రక్షణ మంత్రి చెప్పిండు, దేశ ప్రధాని కూడా చెప్పిండు నిన్న రాజమండ్రి మహాసభలో. ఈ అప్పు ఎవడు కట్టాలా? ఎవడ కట్టాలని నేను అడగటుండా. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం అమ్మేలా ముందు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి దోషిన డబ్బులన్నీ ఎవడు సొమ్ము ఇదంతా? ఎవడు కట్టాలి? 13,50,000 కోట్లు. నువ్వు అప్పులు చేసిపోతే మేము కట్టాలా? ఎవడికి పట్టింది తేట? నువ్వు అప్పులు చేయటం మేము కట్టటమా? అంటే నువ్వు దోచుకుంటే చూస్తూ ఉండాలా? అందువల్ల నేను చెప్తుండే షణ్ముఖు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం ఎంతైతే దోషిండే అదంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి మొత్తం లాగేసుకోవాలా. అర్థమవుతుంది నేను చెప్పిన మాటరా. 13.5 లక్షల కోట్లు అంటే మనం ఒక్కొక్క నెత్తిన 2,41,000 కోట్లు అప్పు ఉన్నట్టు. ఎంత? 2,41,000 అప్పు ఉంది. ఒక కుటుంబానికి 8 లక్షల అప్పు ఉన్నట్టు. ఒక తలకాయకి వేసుకో. ఒక తలకాయకి 2,41,000 అప్పు ఆంధ్ర రాష్ట్రంలో కడుపులో ఉన్న పిల్లోడు కూడా ఉండడు. కాబట్టి ఎవడు తెచ్చాలా? మీ పాటికి మీరు అప్పులు చేసేసి విదేశాలకు వెళ్ళిపోతామంటే ఊరుకుంటామా ఏంది? మేము పారిపోతామంటే ఊరుకుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల? అంటే ఈ అప్పులు తీర్చాలంటే పన్నులు బాధలుగా. ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఛార్జీలు పెరిగి షాక్ కొడుతుందిగా అందరికా, బొచ్చు ఛార్జీలు పెరిగి షాక్ కొడుతుందిగా. ఏముంది ప్రణాళిక? ఇప్పుడు రాబోయే ప్రభుత్వమైనా సరే
బస్ ఛార్జీలు తగ్గించాలా. ఆడవాళ్ళకి ఫ్రీ అంటేనేగా సరిపోదు, బస్ ఛార్జీలు కూడా సగానికి సగం తగ్గించాలా. పెట్రోల్ ఛార్జీలు కూడా చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు కాడికి 10 రూపాయలు తక్కువ పెట్టాలా. అప్పుడే మన కాడ జీఎస్టీ రూపంలో పెట్రోల్ డీజిల్ మీద ఎక్కువ వస్తాయి సొమ్ముకో. అభివృద్ధి చేయని చేతగానటువంటి వాడు, చేతగానోడు పందిరేస్తే కుక్క తాక కొడితే ఊడిపోయిందంట. అర్థమవుతుందా? చేతగానోడికే పందిరేస్తే ఏమైందా? కుక్క తోక ఊపితే ఊడిపోయిందంట. ఒక చేతగానోడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఇలాగే. అందుకే ఎదవలకు పదవులు దక్కితే బద్దిని ఏం చెప్పాను సమశతకంలో పద్యమా, కనకపు సింహాసనంపై సునకమును గుర్చుండబెట్టిన శుభలగ్నమన్. అర్థమైందా? కనకపు సింహాసనంపై సునకమును గుర్చుండి పెట్టి ఏమైంది? తన వెనకటి గుణమ్మా అనుకున్నదా? కాబట్టి మన వెనక చేసిన పనిలేందా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈడీ, సిబిఐ కేసుల్లో ఇరుక్కొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని 43,500 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని నాకేసిందని చెప్తే తూర్పు కొండల్లో అనే పాటలు వేసుకొని గుద్దు మీద గుద్దించుకొని ఇప్పుడు గుద్దించుకుంటుంటారు. కాబట్టి ఈసారైనా విజ్ఞతతో ఓటేయమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, క్షేమాంధ్ర ప్రజలందరికీ ఈ నమ్రంతో ఏడుకుంటుండా. సత్యమేవ జయితే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. జై హింద్.